అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బక్రీద్ రోజు చేసిన వ్లాగ్ అనమాట. మా ఇంట్లో బక్రీద్ ఎలా జరుపుకున్నామని చూసేయండి. ఇంకా మార్నింగే మా పిల్లలు 8కి లేచారు. నమాజే 8కి, ఇంకా 8కే లేచారు. నైట్ కరెంట్ లేకపోవడం వల్ల లేట్గా పడుకున్నాం అందరము. ఇంకా ఈ పిల్లలు అయితే లేట్గా లేచారనమాట 8కి. ఇంకా నేను బక్రీద్ రోజు చికెన్ కర్రీ, ఇడ్లీ చేశాను మార్నింగ్ టిఫిన్కి. ఇంకా తొందరగా అయిపోయే టిఫిన్ కూడా బక్రీద్ రోజు హడావిడిగా ఉంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది టిఫిన్. ఇంకా మార్నింగ్ వీళ్ళు లేట్గా నిద్ర లేయడం వల్ల మా అత్తయ్య ఫాస్ట్గా రెడీ చేపించింది వీళ్ళని నమాజ్కి వెళ్ళడానికి. నైట్ ఎక్కువగా వర్షం పడడం వల్ల కరెంట్ లేదు. నైట్ 2 గంటల వరకు కరెంట్ లేదనమాట. ఇంకా పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నింది. మార్నింగ్ ఇంకా పిల్లలు లేట్గా లేచారనమాట 8కి. ఇంకా 8కి లేచారు. తొందరగా ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా నమాజ్కి వెళ్తూ ఉండారనమాట. వీళ్ళు ఫేసులు చూసారా ఎలా వాడిపోయాయో నిద్ర మొదతో. ఇంకా మా బబ్బులు అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాడు అనమాట నమాజ్కి, పండక్కి. ఇంకా వాళ్ళు నమాజ్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను రెడీ అయిపోవాలనుకున్నాను. ఇంకా నా అవుట్ఫిట్ అయితే ఇదనమాట, హాఫ్ శారీ. ఇంకా నేను రెడీ అయిపోయి నమాజ్ చదువుకొని తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. వాళ్ళు వచ్చేలోపు కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాను. ఇంకా వాళ్ళ నమాజ్ నుంచి వస్తే మళ్ళీ ఫొటోస్ దిగేదానికి కుదరదు. ఇంకా అందుకని ఇక్కడ ఫొటోస్ తీసేది మా అత్తయ్య అనమాట. ఫొటోస్ తీస్తూ ఉంది, నేను బాగా తీస్తానని. ఇంకా బాగానే తీసింది. తర్వాత ఫైనల్లీ వాళ్ళు వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎర్నీళ్ళు తీస్తున్నాను. ఇంకా నమాజ్ నుంచి ఇలా బయట వెళ్ళి నమాజ్కి వెళ్తారు కదా, బయట నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇలా ప్రతి ఇయర్ మేము ఇలా ఎర్నీళ్ళు తీస్తాము, దిష్టి తీస్తామన్నమాట. ఇంకా మా పిల్లలకి అందరికీ దిష్టి తీస్తున్నాను. ఇంకా తీసి ఇలా ఎర్నీళ్ళు పెడుతూ ఉన్నాను అనమాట అందరికీ. ఇలా పెట్టేసి తర్వాత ఇంట్లోకి రావాలి. ఇది ఎర్నీళ్ళు తీయకుండానే ఇంట్లోకి రాకూడదు అనమాట. మా పెద్దోడు ఎర్నీళ్ళు తీయకుండానే ఇంట్లోకి వచ్చేస్తుంటే మా అత్తయ్య రాకూడదు అని బయట ధర్మేసింది. ఇంకా ఎర్నీళ్ళు తీసేసిన తర్వాత వీళ్ళు అమౌంట్ ఇస్తారనమాట నాకు. మా ఆయన అమౌంట్ చాలా తక్కువ ఇచ్చాడు ఈసారి. అదే అడుగుతున్నాను అనమాట నేను, చాలా తక్కువ ఇచ్చావు ఏంటి అని. ఇంకా మా మామయ్య మా పిల్లలు కూడా ఇస్తున్నారు నాకు అమౌంట్. ఇంకా మా పిల్లలు కూడా ఇవ్వని అడిగితే వాళ్ళ డాడీ దగ్గర తీసుకొని 10 రూపీస్ ఇస్తున్నారు నాకు వాళ్ళు. ఇంకా మా మామయ్య కూడా ఇంకా డబ్బులు ఇచ్చారు. ఇంకా మా అత్తయ్య అక్కడ లంచ్ చెప్తుంది అనమాట, ఏంటి తక్కువ ఇస్తున్నావా ఇవ్వండి అని. ఇంకా మా అత్తయ్య వీడియో తీస్తుంది అనమాట నేను ఎర్నీళ్ళు తీస్తా అంటే. ఇంక ఎర్నీళ్ళు తీసేసిన తర్వాత ఆ ఎర్నీళ్ళు ఒక చెట్టుకి పోసేయాలి. ఇంకా మా అత్తకు చూపిస్తున్నాను ఎంత వచ్చిందో డబ్బులు అని. ఇంకా ఈ బక్రీద్ పండుగకి కుర్బానీ ఇచ్చాము మేము. ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు కుర్బానీ దేవుడి పేరు మీద ఇస్తాము, కుర్బానీ కూర. ఇంకా సెకండ్ టైం ఇచ్చేటప్పుడు మా అత్తయ్య పేరు మీద ఇచ్చాము. ఇది 3వసారి అనమాట, మా మామయ్య పేరు మీద ఇచ్చాము. ఇంకా ఈ మటన్ని ఇలా కట్ చేసి ప్యాకెట్లు ప్యాక్ చేసి ఇంకా బంధువులకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఇస్తారనమాట. ఇంకా ఈ కుర్బానీ కూరని ఎంతమందికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనేది కౌంట్ చేసుకుంటున్నారు మా మామయ్య. అన్నీ తీసుకొని వెళ్ళి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయాలని ఇక్కడ అన్నీ తీసుకుంటున్నారనమాట. ఇంకా మధ్యాహ్నం టైంలో ఇలా వర్షం పడుతూ ఉంది చూసారా. మా పిల్లలు ఈ వర్షంలో ఎలా డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా మేము ఊరికి వెళ్ళాలనుకున్నాము, ఇంతలోనే వర్షం పడుతూ ఉన్నింది ఫుల్గా. వర్షం ఆగిపోయిన తర్వాత ఊరికి స్టార్ట్ అయిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఈవినింగ్ 4కి అట్లా బయలుదేరినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా నాన్న చూడండి ఏం చేస్తున్నాడు, పొట్టేలు తలకాయని క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అత్తగారి ఇంట్లో అల్లుళ్ళ హంగామా అనమాట. ఇంకా ఇలా పండగలు వచ్చినప్పుడే కూడా అందరూ ఒక చోట చేరుతారు. ఇంకా ఈ బక్రీద్ పండగ ముందు రోజు చనిపోయిన వాళ్ళకి బట్టలు పెడతారు. ఇంకా మా అమ్మ మా నాన్న కూడా ఇంకా చనిపోయిన మా తాతకి, మా నాన్నమ్మకి, ఇంకా మా చెల్లెలకి, మా నాన్న వాళ్ళ అన్నకి, వీళ్ళ నలుగురికి బట్టలు పెట్టారు. ఇంకా ఈ ఫోటోలో ఉండేది చనిపోయిన మా చెల్లెలు అనమాట. ఇంకా వీళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు నేను రాలేదనమాట. ఇంకా ఆ రోజే అనంతపురం నుంచి పిలేరుకు వచ్చాను, జర్నీలో ఉన్నాను కాబట్టి ఇంకా పండగ రోజు వచ్చాను ఇంకా ఊరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఇక్కడ చూసారా మా షహరీను ఎలా చూస్తుందో. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, కొత్తగా చూస్తూ ఉంది. ఇంక వాళ్ళ అన్నోళ్ళని కూడా అదే విధంగా కొత్తగా చూస్తూ ఉంది. ఇక నేనైతే బక్రీద్ పండగని అటు అత్తగారింట్లో ఇటు అమ్మగారింట్లో ఇలా జరుపుకున్నాను అనమాట.
ఎలా ఉందో వీడియో ఒక కామెంట్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.